ఇక బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణలో? బీజేపీ కేల్కతం దుకాన్ బంద్. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో వేరు కాదు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. అది రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తాయి. బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముడుపులు అందుతున్నాయి. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారు అనేది జనాలు మాట్లాడుకుంటున్న మాట. అది ఎట్లా అనేది మనకు తెలియదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల అంశం కానీ, 6 గ్యారెంటీలు 13 అంశాల విషయంలో కానీ, లేకపోతే మంత్రుల సఖ్యత కానీ, లేదా మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కానీ, కేంద్రంలో అధికారాన్ని పెట్టుకుని కూడా ఎవరు స్పందించకపోవడంతో బీజేపీలో ఉన్న మాజీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా గర్వాపస్ వస్తున్నారు. ఆరూరి గర్వాపస్. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా, త్వరలో బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటన. వచ్చే ఎన్నికలలో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు, తనలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆ తల్లివేరు బీఆర్ఎస్ అని ఆరూరి తన చర్యతో నిరూపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రేవంత్ సర్కార్కు ముచ్చెమటలు పట్టించి కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పి రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయందుకు సోమవారం నాటి పరిణామాలే నిదర్శనం. ఇక్కడ ఏం జరిగిందంటే వరంగల్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్తాం. అప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి ఉండే. కడియం శ్రీహరి గారి కూతురికి ఎంపీ టికెట్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఆ సమయంలో ఏంటంటే ఆరూరి రమేష్ నాకు కూడా కావాలి, ఒక్కరింట్లో 2 పదవులు ఎందుకు, నేను వర్ధన్నపేటలో ఓడిపోయినా కూడా పూర్తి స్థాయిలో నేను పోటీ చేస్తే గెలుస్తా అంటే ఈయనకి ఇయ్యలే. ఈయన బాధతోని బీజేపీలోకి పోయింది. బీజేపీ నుంచి ఇవాళ ఎందుకు వస్తున్నాడు అంటే స్టేషన్ గన్పూర్కు సంబంధించి వచ్చే ఉప ఎన్నికలలో అక్కడ పోటీ చేసే ఆలోచన ఉన్నది అనేది ఒక ఆరోపణ వినబడుతుంది. దాంతో పాటుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడ కూడా స్పష్టంగా కనబడతలేదు. దాంట్లో భాగంగానే తిరిగి వస్తున్నాడు అనేది కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడ. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.